మీరు ఆ జిల్లా నుంచి రావడానికి కారణం గోదావరి జిల్లా నుంచి లేదంటే అవును సార్. మీ గ్రిప్ ఏంటి? మీరు చేసిన సినిమాల కన్నా దీనికన్నా డిఫరెంట్‌గా ఉంది. అవును సార్. అవునండి. నేను చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీ, ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అలా వాటికి హారర్ 3 డిఫరెంట్ సినిమాలకి పనిచేశానండి. కాకపోతే నేను పెరిగిన వాతావరణంలో నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, కొంతమంది బయట వాళ్ళు అవ్వచ్చు, అక్కడక్కడ చూసిన ఇన్సిడెంట్‌లన్నీ బేస్ చేసుకొని నేను కథ రాసుకోవడం జరిగింది సార్. అలాగే ఈ కథ నేను 'జెర్సీ' మూవీకి వర్క్ చేస్తున్నప్పటి నుంచి రాసుకున్నాను. కాకపోతే కొంచెం తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను మళ్ళీ 'మసూద' అనే సినిమాకి వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు మళ్ళీ కథను పక్కన పెట్టి తర్వాత మళ్ళీ 'మసూద' అయిపోయిన తర్వాత నుంచి ట్రై చేసి సినిమా చేశాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ చాలా వెరీ మచ్ బాగుంది. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సప్తగిరి గారు. సార్ ఇందాక మీరు ఒక ఆన్సర్ చెప్పే క్రమంలో ఒక మాట అన్నారు. అందరూ అయ్యే రోల్స్ ఇస్తున్నారో మేము కూడా డిఫరెంట్‌గా రోల్స్ చేయగలమని గుర్తించి రోల్స్ రాస్తే బావుంటదని. బట్ నాకొకటి అర్థం కావట్లేదండి. ఒక జనరేషన్ ఆఫ్ కామెడీ యాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఒక వాక్యూమ్ అయితే ఉంది కామెడీలో. మీరు గానీ, లేకపోతే కసిరెడ్డి గారు గానీ, ఇలా కొంతమంది ఉన్నారు. మీరేంటంటే సినిమాలో మంచి క్యారెక్టర్ పడినప్పుడు షైన్ అవుతున్నారు. బట్